హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇండియన్ స్టేట్స్ సంబంధించి. అందులో నాట్ కరెక్ట్, తప్పుగా ఉన్న వాటిని ఆన్సర్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అదర్ ఇండియన్ స్టేట్స్ అన్నారు. కరెక్ట్. మనకి ఉత్తరప్రదేశ్ 8 ఇతర రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కూడా సరిహద్దును పంచుకుంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే మనకి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 1 ఉండే ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మిగిలింది 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్లో కూడా 3 కామన్గా ఉంది కాబట్టి 3 మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 నాట్ కరెక్ట్. 3 స్టేట్మెంట్ చూస్తే సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ దట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ జస్ట్ 1 అదర్ ఇండియన్ స్టేట్ అన్నారు. నాట్ కరెక్ట్. సిక్కిమే కాదు, మేఘాలయ కూడా ఒక్క రాష్ట్రంతోనే సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. సిక్కిం వచ్చి వెస్ట్ బెంగాల్తో, అదేవిధంగా మేఘాలయ వచ్చి అస్సాంతో సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. ఇక మనం చెక్ చేయాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా నాట్ కరెక్టా అని. రాజస్థాన్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అమాంగ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అన్నారు. నాట్ కరెక్ట్. రాజస్థాన్ కాదు, వెస్ట్ బెంగాల్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అమాంగ్ ఆల్ ఇండియన్ స్టేట్స్. కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ సి 2 and 3. యూపీఎస్సీ వారి ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిఏఎస్ఎఫ్ 2024లో ఈ క్వశ్చన్ అడిగారు. విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా షేర్స్ ఏ బౌండరీ విత్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్? ఉత్తరప్రదేశ్. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. వీరభద్రారెడ్డి సార్ నోట్స్లో అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ మనకి 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కూడా సరిహద్దు కలిగి ఉంది. 8 రాష్ట్రాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా. ఒక కేంద్రపాలిత ప్రాంతం వచ్చి ఢిల్లీ. అదేవిధంగా ఒక రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు 2 ఉన్నాయి. మనకి ఒకటే అని ఇచ్చారు, సిక్కిము. అందుకే థర్డ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అయింది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం. అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు, దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మనకి రాజస్థాన్ అని ఇచ్చారు, అందుకే నాట్ కరెక్ట్. అదే పాకిస్తాన్తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం అయితే రాజస్థాన్. ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా పరిశీలించండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 26th క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సరు 2 and 3. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ స్టేట్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్? ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అదర్ ఇండియన్ స్టేట్స్. కరెక్ట్, కాబట్టి ఆన్సర్లో ఉండకూడదు. రాజస్థాన్ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అమాంగ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అన్నారు. నాట్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్లో ఉండాలి ఆప్షన్ సి ఆన్సరు 2 and 3. సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ దట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ జస్ట్ 1 అదర్ ఇండియన్ స్టేట్ అన్నారు. నాట్ కరెక్ట్. సిక్కిమే కాదు, మేఘాలయ కూడా ఉంది. సిక్కిం వచ్చి వెస్ట్ బెంగాల్తో, మేఘాలయ వచ్చి అస్సాంతో మనకి సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మ్యాప్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిక్కిం వెస్ట్ బెంగాల్తో షేర్ చేసుకుంటుంది. అదేవిధంగా మేఘాలయ అస్సాంతో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది.
వెస్ట్ బెంగాల్ మనకి లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది బంగ్లాదేశ్తో. అదే పాకిస్తాన్తో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అంటే రాజస్థాన్ అవుతుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ మనకి 8 స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1 యూనియన్ టెరిటరీ ఢిల్లీతో బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.